శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ నాగరాజు తనను మోసం చేశారంటూ ఓ వివాహిత రోడ్డెక్కారు. వీడియోలు, ఫోటోలు బయటపెట్టడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకున్నా పట్టించుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తతో విడిపోయిన తనను నాగరాజు 2012లోనే పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారామె. అంతేకాదు తన దగ్గర సుమారు 60 లక్షల రూపాయలు కాజేశారని వాపోయారామె. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని రోజు తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ వివాహితతో ఆయన శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ప్రభుత్వాలు చట్టాలు ఎంత కఠినతరం చేసినా ఆడవాళ్ళకి జరగవలసిన అన్యాయాలు జరుగుతూనే ఉన్నవి. కొంతమంది ఆడవాళ్ళపై మానభంగాలు, రేపులు జరుగుతుంటే కొంతమంది ఆడవాళ్ళపై నమ్మక ద్రోహం కూడా చేస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు ప్రస్తుతం శ్రీదేవి అనే ఓ మహిళతో 12 సంవత్సరాలుగా పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో జీవించి ఇప్పుడు తనతో నాకు ఎటువంటి సంబంధం లేదని, తన అనారోగ్య పాలైన పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది శ్రీదేవి. మరి సిఐ నాగరాజ్కి శ్రీదేవికి గల సంబంధం ఏంటి, వీళ్ళ పరిచయం ఎక్కడ ఏర్పడింది, అసలుకి ఈవిడ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో ఆవిడ నోటితో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీదేవి గారు, మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు పెట్టిన ఫోటోలు నాగరాజు గారితో ఉన్నవి. అసలు నాగరాజు గారు మీకు ఎప్పుడు పరిచయం, అసలుకి ఎలా మీకు మ్యారేజ్ అయింది? ఈ వాన్పల్లి నాగరాజు మా స్వయానా బావగారు. ఆయన 2012లో పరిచయం అయ్యారు. పరిచయం అంటే మా చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం, మాదొక్కటే కుటుంబం కనుక 2012లో నన్ను చూడడం ఆయన జరిగింది. వస్తూ ఉండేవాళ్ళు కానీ చిన్నప్పుడు నాకైతే తెలీదు. 2012లో నన్ను చూడడం వల్ల ఆయన ఇలా చెప్పారనమాట, నేను పెళ్లి చేసుకుంటాను, నీతో ఉంటాను, నాకు అన్ని విషయాలు తెలుసు, నేను హామీ ఉంటానని చెప్పేసి ప్రమాణం అయితే చేయడం జరిగింది. నేను కూడా దానికి ఒప్పుకున్నాను. అప్పుడు కూడా అడిగాను, నేను చదువుతున్నాను, నాకు ఇప్పుడు ఎంఈడి అప్పటికి నేను చేస్తున్నాను అంబేద్కర్ యూనివర్సిటీలో. ఆయన సరే చదువు పూర్తయిన తర్వాతనే చెప్పంటే అప్పటికి ఒక 1 మంత్ నాకు ఎగ్జామ్స్ పూర్తయిపోయిన తర్వాత నేను నా ఒపీనియన్ అని చెప్పాను. సరే ఓకే అని చెప్పేసి జూలై 27న మ్యారేజ్ అనేది చేసుకున్నాను. ఫస్ట్ ఏ సంవత్సరం మ్యారేజ్ అయింది మీకు? 2012లో జూలై 27న మ్యారేజ్. ఫస్ట్ నాగరాజు గారు ఏంటి చేస్తున్నారు? అప్పటికి ఎస్ఐగా చేస్తున్నారు మెల్లేపుట్లో ఎస్ఐగా చేస్తున్నారు కాబట్టి ఒక ఉద్యోగాన్ని కాదు, నా దగ్గర బంధువని నేను చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ పరిణామాలు అలాగా ఒక 2 ఇయర్స్ జరిగాయి. అంటే ఇప్పుడు ఆయన ఎస్ఐగా చేసేటప్పుడు మిలియాపుట్టిలో మిమ్మల్ని పెళ్లి చేసుకుని చెప్తున్న ఇద్దరు కలిసే ఉండేవాళ్ళ? కలిసే ఉన్నామండి, స్టేషన్లో కలిసే ఉన్నాం. ఆయనకి క్వార్టర్స్ ఇస్తారు కదా, ఆ క్వార్టర్స్లో కలిసే ఉన్నాం. నేను అప్పటికి టెక్కల్లో జాబ్ చేస్తున్నాను, ఎంఈడి పూర్తయిపోయాక టెక్కల్లో నర్సీపురం అనే ఊర్లో టీచర్గా పనిచేస్తున్నాను, ఇంపీరియల్ స్కూల్లో. ఆయన అక్కడికి అప్ అండ్ డౌన్ అనేది నాకు చేసేవాళ్ళు. పెళ్ళిపుట్టు టు డెక్కలి ఆ స్కూల్కి దిగబెట్టడం రావడం, నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన నా దగ్గర వెళ్ళడం. మరి నేను అప్ అండ్ డౌన్ చేయలేనని చెప్పేసి టెక్లో నేను రూమ్ తీసుకున్నాను వేరేగా. ఆ రూమ్కి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. అంటే నాగరాజు గారికి మీతో పెళ్ళయిన తర్వాత ఎన్నాళ్ళు మీతో కలిసి ఉన్నారు? తర్వాత ఆయనకి ఎప్పుడు పెళ్ళయింది? మాకు 2012 పెళ్ళైన 2014లో ఆయన రెండవ వివాహం అనేది చేసుకున్నారు. ఆ రెండవ వివాహం చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ ఫాదర్కి, అంటే అమ్మాయి గల ఫాదర్కి ఫోన్ చేసి చెప్పాను. ఎందుకంటే ఫోన్ చేసి చెప్పాను, అప్పటికి నాకు హెల్త్ బాగాలేదు, ప్లస్ 2 months ప్రెగ్నెన్సీ. అప్పటికి మా మాయ గారికి కూడా అప్పుడు ఇంట్లో ఆయన హార్ట్ పేషెంట్. బయటికి చెప్తే ఇంకేమైనా అవుద్దా అని చెప్పేసి నేను అది చెప్పలేదు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా మ్యారేజ్ అయింది, మీరు ఆ పిల్ల ఆపండి అని చెప్పాను. కానీ వాళ్ళు ఆపలేదు. ఏమన్నారంటే, నువ్వు వాడు ఎస్ఐ ఏదైనా చేసుకుంటాడు, ఏదైనా జరుగుతుంది, ఎంతమందితోనే వెళ్తాడు, నాకు ప్రూఫ్స్ ఏంటి అని అడిగారు వాళ్ళు. మీకు ప్రూఫ్ కావాలంటే ఎంక్వైరీ పెట్టుకోండి వచ్చి అని చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేయకుండానే చేసేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో రోజు ఈయన వచ్చి నాకు అది అయిపోయింది, ఇక హ్యాపీగా ఉందాము, అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోరా అని చెప్పేసి అంటే సరే నేను కూడా ఎందుకంటే నాకు తను నాలాంటి ఆడపిల్ల అని చెప్పేసి నేను వదిలేశాను. ఏం చదువుకున్నారా మీరు? ఏం చదువుకున్నారు? నేను పిహెచ్డి వరకు చేశానండి. పిహెచ్డి చేసి ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు, ఇంకొకరితో పెళ్ళి అవుతుందని మీకు తెలిసి కూడా ఎందుకు వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేయలేదు? ఆపే ప్రయత్నం చేయలేదు, అదే చెప్పాను కదండి, ఇంట్లో పేషెంట్ అని ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా అంత దూరం. నేను ఉండేది కర్జడ గ్రామంలో, ఆయన చేసుకున్నది సాలూరులో. వెళ్ళాలంటే 4 hours 5 hours పడుతుంది. వెళ్ళలేని పరిస్థితి అయ్యింది కనుక వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఫ్రాంక్ కాల్ అని చెప్పేసి విడిచిపెట్టడం జరిగింది. వాళ్ళు ఉద్యోగం ఉందనే చేసుకున్నారు అంతే, ఇంకేం లేదు అక్కడ కారణం. అతను వెనక ముందు ఏమున్నాయా లేదా, ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, అవన్నీ ఏం చూడలేదు. ఇతను ఎస్ఐ పెళ్ళి అయిపోయిన తర్వాత తనే వదిలేస్తాడు, దాన్ని ఏదో చేసుకుంటాడులే, తన బాధ అయితే తను పడతాడని ఆలోచనతో వాళ్ళు ఉండేవాళ్ళేమో.
అలానే అనుకున్నారు. అలా ఒక 10 years పూర్తయిన తర్వాత రీసెంట్గా ఏం జరిగిందంటే వాళ్ళ సిస్టర్స్ అంటే మా ఆడపడుచులందరూ నా ఇంటికి వచ్చి ఇలాగ గొడవలు అవుతున్నాయి, ఇలాగ అవుతున్నాయి అని చెప్పేసి. కానీ ఎస్ఐగా ఉన్నంతసేపు అందరికీ తెలుసు, ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ రాకపోకలు అనేవి జరిగేవి. పార్టీలైనా ఏవైనా నేను ఎవరైనా సీఐలు ఎస్ఐలు ఎవరి పార్టీలను నేను వెళ్ళేదాన్ని, ఆయన కూడా వెళ్ళారు, ఆ అమ్మాయితో కూడా వెళ్ళేవాళ్ళు, నాతో వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే కలిసి అటు ఇటు రెండు వైపులా అనేది జరిగేవి. కానీ వాళ్ళకి తెలియనట్టు నటించేశారు. ఎప్పుడైతే సీఐ అయ్యారో, సీఐ అయిన తర్వాతనే ఆయన మారారనమాట. వాళ్ళు కూడా మా ఫ్యామిలీ అంటే అదే మా ఆడపడుచులు కూడా మారిపోయారు. అప్పటి వరకు మా ఆడపడుచులు నా దగ్గర ఒక ఆవిడ ఉండేది. ఆవిడ వాళ్ళ బాబుకి కూడా ఇక్కడ గురజాడలో చదివించాను. 1 year వాడు నాతోనే ఉన్నాడు. అన్నీ తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు కామ్ అయ్యారు, అంతకుముందు ఎందుకు అడగలేదు, నాకు అంతకుముందు ఎందుకు వదిలేమని చెప్పలేదు. ఆ అమ్మాయి కూడా అంత 10 years వరకు ఎందుకు ఊరుకుంది, అంతకుముందు ఎందుకు అడగలేదు. ఎస్ఐగా ఉన్నాడు వాడు, అంటే మనీ పరంగా కొంచెం వాడికి ప్రాబ్లం అయింది. అతనికి మనీ పరంగా ఆయన ఇబ్బంది పడుతుండే. నా దగ్గర కొంచెం మనీ ఉంది, ఎందుకంటే నేను 60 lakhs వరకు ఇచ్చేసాను ఇప్పటికీ. అంటే నాకు పరిచయం అయిన దగ్గర, నాకు పెళ్ళైన దగ్గర నుంచి, అంటే అతనికి నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ రోజు వరకు అంటే అతను సీఏ అయినంత వరకు. సీఏ అయిన తర్వాతనే నన్ను దూరం పెట్టారు, మాట్లాడడం మానేశారు, ఫోన్ చేయడం మానేశారు. అంటే చేస్తున్నారు, నేనేమైనా చేసేస్తానా, ఎక్కడికైనా వెళ్తానా, కంప్లైంట్ ఇస్తానా, లేకపోతే అంటే అతను జాబ్ పరంగా చూసుకున్నారు. కానీ నాకు హెల్త్ బాగాలేకపోయినా రాకపోవడం అనేది ఏమీ లేదు. మరి ఈ విషయంలో ఉన్నతాధికారులకు ఎవరికైనా ఫిర్యాదు నేను చేశానండి. వాళ్ళకి సిపిఐ గారిని కలిశాను ఫస్ట్. ఆగస్టు 27న మాకు ఇది జరిగింది. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 14న జరిగింది. ఆగస్టు 14 తర్వాతను ఆగస్టు 27న సిపిఐ గారికి వెళ్ళి కలిశాను. సార్ ఇలా జరిగింది, ఏం చేయమంటారంటే ఆయన ఫస్ట్ వార్నింగ్ అంటే నా ముందునే కాల్ చేసి వార్నింగ్ అనేది ఇచ్చారు. ఆయన మా హస్బెండ్ ఏమన్నారంటే నేను చూసుకుంటాను సార్, అది ప్రాబ్లం ఏం కాదు, నేను వెళ్ళి మాట్లాడతానంటే సరే ఓకే మాట్లాడుకైతే అని చెప్పేసి వాళ్ళు పంపిస్తే ఆయన నైట్ అయిపోయింది, మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ అయిన తర్వాత నాకు అడిగారు, ఎందుకు వెళ్ళావు, నీకు ఏదంటే నాకు చెప్పాలి కదా, గొప్ప మంచి పని చేసావు అని చెప్పేసి మ్యాన్ హ్యాండిల్ కూడా చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నారు, నీకేం కావాలని, నాకు ఏమొద్దు, నువ్వు నాతో హ్యాపీగా ఉండడం కావాలని చెప్పాను. సరే అయితే నీ హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను కదా, సరే చూద్దాం, నేను ఒక 10 days నాకు టైం ఇవ్వని చెప్పారు. ఈలోగా విజయవాడ వరదల టైంకి బందోబస్తుకి వెళ్ళిపోయారు. ఆ బందోబస్తు నుంచి వచ్చారు 10 days అయ్యాక. మళ్ళీ ఒక 2 days కావాలన్నారు. 2 days అయ్యే ఇంకా అక్కడికి అయ్యింది అన్నప్పటికీ సెప్టెంబర్ 14న శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఎలా అంటే విభేదాలుగా మాట్లాడడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఫోన్ చేయకపోవడం, మాట్లాడకపోవడం. ఇక్కడ ఎస్పీ గారికి కలిసామండి. అంటే ఎస్పీ గారికి ఎలా కలిసానంటే ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి సిపిఐ గారి దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడు సెప్టెంబర్ 3వ తారీఖున వెళ్ళాం అక్కడికి. సెప్టెంబర్ 3వ తేదీన వెళ్తే సిపి గారు ఏమన్నారంటే, అమ్మ మన ఆయన ఇక్కడ ఉన్నంతసేపు నా హ్యాండ్ ఓవర్లో ఉంటారా, అక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి అక్కడ ఎస్పీ గారిని కలవండి, అక్కడ ఎస్పీ గారు ఏమైనా మీకు రెస్పాండ్ అవ్వకపోతే నేను మళ్ళీ నువ్వు వస్తే నేను ఏదైనా చెప్తాను విషయం అని చెప్పేసి పంపించేశారు. ఎస్ఐగా ఉన్నంత వరకు నన్ను ఎలా అంటే ట్రాప్ చేశారు, మనీ పరంగానే ట్రాప్ చేసి మనీ పరంగా వాడుకున్నారు తప్ప ఎప్పుడు కూడా నన్ను సుఖపెట్టాలనో లేకపోతే నాకు మంచిగా చూడాలనో ఇంకేమైనా చేయాలనో నాకు ఏదైనా ఇవ్వాలని చెప్పేసి ఏదో రోజు లేదు. అన్ని సెకండ్ వైఫ్ కోసం ఆలోచించారు తప్ప నాకు భార్య ఉంది, పిల్ల ఉంది, వెళ్ళాలి, కలవాలి, ఉండాలని ఆలోచన అయితే లేదు. అని మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి నా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అడిగితే ఒప్పుకోలేదు, దానికి అమౌంట్ ఒప్పుకోలేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కేకలు వేసుకొని వెళ్ళిపోయారు. కేకలు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాతను మళ్ళీ నేను కంప్లైంట్ అనేది ఇచ్చాను. ఎవరికి మళ్ళీ వెళ్ళాను. వెళ్తే వివేకానంద సార్ ఏం చెప్పారంటే 2 townకి వెళ్ళి కొలమ్మా అని చెప్పేసి 2 townకి వెళ్ళాను. ఆ 30,000 తర్వాత 20 lakhs ఆయనకి ఇల్లు కడుతున్నారని చెప్పేసి 20 lakhs ఎక్స్ట్రా అమౌంట్ నేను ఒకరి ద్వారా నేను కాదు ఒకరి ద్వారా ఇప్పించాను. ఆ వడ్డీ కట్టారు, ఆయన అసలు కట్టారు, అంతా వాళ్ళు ప్రెజర్ అంతా నా మీద పడుతుంది. ఆ ప్రెజర్ పడితే నేను ఎక్కడ నుంచి తెచ్చి కట్టగలను, నా వైపు చూసుకుంటాను, నా ఫ్యామిలీకి చూసుకుంటాను. మీకు ఫైనాన్షియల్గా మీకు ప్రెజర్ పడుతుంది, ఆయన చూడట్లేదని మీరు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారా? అంతే. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు సిఐ నాగరాజు మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అల్టిమేట్గా? నాకు న్యాయం అంటే ఏం లేదండి, ఆయన కలిసి ఉంటే ఆయన మరి చూసుకున్నట్టే కదా, కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. అలా కలిసి లేని పక్షంలో
సస్పెండ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇది ఏదైతే ప్రజాశాంతి భద్రతలకు సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న సిఐ నాగరాజ్ అయితే 12 సంవత్సరాలుగా తనని పెళ్లి చేసుకొని వేరే ఒకరిని కూడా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తనతో పాటు ఉండి ఇంతవరకు కూడా తన నుంచి కూడా సుమారు 60 లక్షల వరకు డబ్బులు కూడా తీసుకున్నాడని, ఇప్పుడు ఆ డబ్బులు అడిగేసరికి అదేవిధంగా ఇంటికి ఎందుకు రావట్లేదు అడిగేసరికి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశాడని చెప్తున్నారు. అయితే ఈ విషయంపై ఉన్నతాధికారులను కూడా కలిశాను. ఉన్నతాధికారులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా మంత్లీ మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇస్తానని ఒప్పుకున్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అవాయిడ్ చేస్తున్నాడు. నా ప్రాణానికి కూడా హాని ఉందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా శ్రీదేవి ఏదైతే ఆరోపిస్తుందో ఆరోపణలపై అధికారులు కూడా కొంత దర్యాప్తు చేసి ఒక మహిళగా ఈవిడికి న్యాయం చేయాలని, అదేవిధంగా సిఐగా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజుపై కూడా చర్యలు తీసుకోవాలని మాత్రం కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.